ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ అటెండ్ అవ్వడం, నోవాటెల్లో ఫర్నిచర్ కూడా కాస్త ధ్వంసం అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేమీ లేక దేవర మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను క్యాన్సిల్ చేశారు అనేది అఫీషియల్గా వచ్చిన వార్తా కథనం. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినవస్తోన్న కథనాలు వేరేగా ఉన్నాయి. అవేమిటంటే హీరోయిన్ జాన్వీ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, విలన్గా నటించిన సయీఫ్ అలీ ఖాన్ తాము ఈవెంట్కు రాలేమని ముందుగానే తెలియజేయడంతో మేకర్స్ ప్రీ ప్లాన్డ్గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ను క్యాన్సిల్ చేశారంటున్నారు టిన్సెల్ టౌన్ సర్కిల్స్. దీనికి కనెక్టింగ్ లింక్ అన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని ఎవిడెన్సెస్ కూడా చూపిస్తున్నారు నెటిజన్స్. అందులో ఒకటి జాన్వీ కపూర్ చేసిన వీడియో. జాన్వీ కపూర్ ఆ వీడియోలో మాట్లాడుతూ తాను ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాలేకపోతున్నానని తెలియజేసింది. అంతేగాని ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిందనే బాధ కానీ అందుకు తగిన సమాచారం కానీ ఆవిడ వెల్లడించలేదు. మరో ప్రక్క సయీఫ్ అలీ ఖాన్ చేసేయడని చెప్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో సయీఫ్ అలీ ఖాన్ కరెక్ట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న టైంలోనే ముంబైలో షూట్ చేశాడనే టాక్ వినబడుతోంది. మరో ప్రక్క సరిగ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నాడే రాత్రి 11:30కి ఎన్టీఆర్కి యూఎస్ఏ ఫ్లైట్ ఉంది. ఒక పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ 9:30 వరకు కంటిన్యూ అవనుండగా విత్ ఇన్ 2 అవర్స్లో ఫ్లైట్ ఎక్కి ఆయన ఎలా యూఎస్ఏ బయలుదేరతారు అనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. ఈ అనుమానాలను బలపరుస్తూ ఎన్టీఆర్ గారు రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఆయన డ్రెస్ ప్రయాణానికి అనుకూలంగా ఉన్నట్లుగా కనబడడం లేదు. ఇంకో ప్రక్క నోవోటెల్ సీటింగ్ కెపాసిటీ 2000 మాత్రమే ఉండగా అంతకు మించి టికెట్స్ను ముద్రించి చాలా ఊర్ల నుండి ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ను ఎందుకు రప్పించారో అర్థం కావట్లేదంటున్నారు పరిశీలకులు. సరే, ఈ అబ్జర్వేషన్స్ సంగతి అలా ఉంచితే ఈ చిత్రం ఈ నెల 27వ తేదీనే రిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్లో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సుకత విపరీతంగా పెరిగిపోతుంది.